అమ్మ నాన్న లేరు, చనిపోయారు. అందరు చనిపోయారు. వెన్నుపూసల నుంచి అంటే ట్రీట్మెంట్ ఉన్నా చేయించుకోలేక నాకు ఆర్థిక స్తోమత లేక తల్లి తండ్రి కుటుంబం అంతా పోయి. నువ్వు ఒక్కడవేనా? నీకు అన్నదమ్ములు లేరా? ఇద్దరు అన్నయ్యలు ఉంటే ఇద్దరు అన్నయ్యలు చనిపోయారు. అన్నయ్యలు ఇద్దరు కూడా చనిపోయారు? ఇద్దరు చనిపోయారు. నాకు వెన్నుపూసలో కంతులు కావడం వల్ల ఆపరేషన్ జరిగిందన్న మొదటిసారి. వెన్నుపూస నుండి? ఓకే. ఒక 1 month బరాబర్ మంచిగా చేయించుకుని నిలబడితే వాకర్ మీద నిలబడతాం. మళ్ళీ పైసలు లేకుంటే మళ్ళీ డౌన్ అయిపోతున్నాం. అది నీకు కంప్లీట్ 100% ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే నువ్వు సెట్ అయిపోతావు. సుమారు ఎంత వరకు అయితే అన్న ట్రీట్మెంట్? ఒక 4-5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. 4-5 లక్షల వరకు అయితే. గతంలో కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారట, దానికి సంబంధించి చెప్తా ఉంటే ఇగో ఇక్కడ వీళ్ళు మాటలు వినొచ్చు మనం. నీకేం ఆర్థికంగా డబ్బులు నువ్వు ఆశ్రయించలేదు, కేవలం నీకు ట్రీట్మెంట్ చేస్తే చాలు. నాకు ట్రీట్మెంటే అన్న, పైసలు నాకు అవసరం లేదు. ఇది పలానా హాస్పిటల్ పోయి నేను చేపిస్తాను, ఎవరైనా వచ్చి ముంగల్ కోసం నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. నాకు డబ్బులతో అవసరం లేదు. చెప్పన్నా, ఎప్పటి నుంచి వచ్చినావు నువ్వు? నేను నల్గొండ నుంచి వచ్చిన. నల్గొండ. నాకు వెన్నుపూసలో కంతులు కావడం వల్ల ఆపరేషన్ జరిగిందన్న మొదటిసారి. వెన్నుపూస నుండి? ఓకే. వంశపారకంగా ఇట్లా ఆపరేషన్ జరిగింది. ఇక్కడ జరిగింది? ఓకే. మొదటిసారిగా ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఓకే. అప్పుడు నా కుటుంబం అందరు ఉండేది. అప్పుడు డబ్బులు ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయించుకున్నా. ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ యథావిధిగా జనరల్లో తిరిగిన. మళ్ళీ అవే కంతులు ఉన్నాయని 2016లో మళ్ళీ 2016లో వచ్చి కంతులు తీయించుకున్న వెన్నుపూసలో కంతులు తీయించుకున్న తర్వాత మొత్తం వీక్ అయిపోయినా. ఇంటి దగ్గర కరెక్ట్ స్తోమత లేక, తల్లిదండ్రులు లేక, ఉన్న కుటుంబం మొత్తం. అమ్మ నాన్న లేరు, చనిపోయారు? అందరు చనిపోయారు. ఎట్లా చనిపోయినారు? నాన్న ముసలాయన అయినా చనిపోయింది, అమ్మ అంతకు ముందుకే చనిపోయింది. ఇద్దరు అన్నయ్య. ఇద్దరు ఆరోగ్యం బాగాలేక చనిపోయారా? అమ్మ నాన్న ఇద్దరు ఆరోగ్యం బాగాలేకపోయారు. ఒక్కొక్కరు చనిపోవడం వల్ల ఇక నేను ట్రీట్మెంట్ చేయించుకోలేక స్థితి లేక ఇక ఇదే పరిస్థితి అన్న. కాళ్ళు మొత్తం బ్రేక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వెన్నుపూస కంతుల నుండి కాళ్ళు అలా అయిపోయినాయా? ఓకే. వెన్నుపూసల నుంచి అంటే ట్రీట్మెంట్ ఉన్నా చేయించుకోలేక నాకు ఆర్థిక స్తోమత లేక తల్లి తండ్రి కుటుంబం అంతా పోయి. నువ్వు ఒక్కడవేనా? నీకు అన్నదమ్ములు లేరా? ఇద్దరు అన్నయ్యలు ఉంటే ఇద్దరు అన్నయ్యలు చనిపోయారు. అన్నయ్యలు ఇద్దరు కూడా చనిపోయారు? ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి పెళ్ళిళ్ళైనా? పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళు వాళ్ళు కూడా చనిపోయారు. నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇప్పుడు మీ కుటుంబంలో? అక్కడనే ఉన్నాను. ఇప్పుడు సమస్య ఏంటి? కాళ్ళకి సమస్య ఏంటన్నా? ఇవి నరాలు అనేది మొత్తం వీక్నెస్ అయిపోయిందండి. వీక్నెస్ కావడం వలన నాకు ఎవరైనా సాయం చేస్తే ఫిజియోథెరపీ చేయించుకుంటా. అంటే ఇప్పుడు నీకు ఈ వెన్నుపూస కంతుల నుండి నరాలు వీక్నెస్ అయిపోయి కాళ్ళలా పడిపోయినాయి. ఫిజియోథెరపీ వల్ల అవి మేలయ్యే అవకాశం ఉంటుంది యథావిధిగా. ఫిజియోథెరపీ కూడా అనుకూలించట్లే. ఏది ట్రీట్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంది. కేరళ దాకా వెళ్ళొచ్చిన, అక్కడ ట్రీట్మెంట్ ఉంది, చాలా దిక్కులో ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదంలో. కానీ స్తోమత లేక కొంచెం సంవత్సరంన్నర నుంచి అందరు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందరు చేపిస్తా అంటారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఇప్పుడు ఒక మంచి సాయం అందితే కాళ్ళు యథావిధిగా వచ్చే ట్రీట్మెంట్. ఇప్పుడు మామూలుగా ఒక 1 month చేయించుకుంటే వాకర్ మీద నిలబడతాం. ఒక 1 month బరాబర్ మంచిగా చేయించుకుని నిలబడితే వాకర్ మీద నిలబడతాం. మళ్ళీ పైసలు లేకుంటే మళ్ళీ డౌన్ అయిపోతున్నాం. అది నీకు కంప్లీట్ 100% ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే నువ్వు సెట్ అయిపోతావు. ఒక 7-8 నెలలు పూర్తిగా ట్రీట్మెంట్ ఏ ఇబ్బంది లేకుండా చేయించుకుంటే సెట్ అయిపోతుంది. 7 నెలలు యథావిధిగా టికెట్ అట్నే అంతుండాలి నీకు ట్రీట్మెంట్. ఇక దాని గురించి తిరుగుతూ ఉంటాను. అందరు సుమారు ఎంత వరకు అయితే అన్న ట్రీట్మెంట్? ఒక 4-5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. 4-5 లక్షల వరకు అయితే ఒక 4-5 లక్షలు నీకు ఎవరైనా ఆర్థికంగా సహాయపడితే నువ్వు బాగుండే అవకాశం. ఎక్కడ అందుతుంది ట్రీట్మెంట్? తెలంగాణలో ఉంటుందా లేకపోతే కేరళకి వెళ్ళాలా? ఆయుర్వేదంలో ఉందన్న, ఎక్కడైనా ఉంది. చేయించుకుంటే ఒక మంచి ఆయుర్వేదం దగ్గరికి వెళ్తే నీకు అవుతుంది. అంటే ఇది అన్న పరిస్థితి. ఒకసారి చూడొచ్చు మీరు, కాళ్ళు 2 కూడా ఎంత వీక్గా అయిపోయినాయో. బాగుండే, చాలా బాగుండే. అది అంటే ఇప్పుడు ఏదో ఇట్లా అయిందన్నట్టు కాదు, చాలా అద్భుతంగా ఉండే.
మంచిగా ఉన్నాడు. మీకు ఇప్పుడు ఫోటోలు కూడా చూపిస్తాను నేను. కాళ్ళు రెండు కూడా వీక్ అయిపోయినాయి. సరే పోనీ చాలామంది ఆకతాయిలు యాక్సిడెంట్లలో కొందరికి కాళ్ళు విరిగిపోతూ ఉంటాయి, కొందరు ఇక తాగి చూసుకోకుండా పడిపోయి ఎక్కడో విరగొట్టుకుంటూ ఉంటారు, కొందరు కొట్లాటకు పోయి విరగొట్టుకుంటూ ఉంటారు. అంటే అందులో ఎంతో కొంత అవును కాదు అన్న కూడా వ్యక్తిగత ప్రమేయం కొంతనైనా ఉంటుంది. కానీ ఈ అన్న పాపం ఆరోగ్యం క్షీణించిపోయి ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయి ఆర్థికంగా బలంగా లేక ఆయన పుంజుకోలేకపోయాడు. దానికి ఆయనే పొరపాటు అని చెప్పలేము, ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే మన రాతి ఇక్కడ రాసున్నది అట్లా అయింది. దయచేసి ఇవన్నీ గమనించాలి. ఇగో సరే వాడేదో దురుసురా ఆకతాయరా ఎట్లా వాడు చేసుకుండు అన్నట్టు కూడా కాదు కదా. పాపం ఆయన పరిస్థితి అది, ఆయన ఆర్థిక స్తోమత అది. ఇట్లాంటి వారికి హామీ లేదు. ఒకసారి మీరు ఇప్పుడు ఇక్కడ ఫోటో చూడొచ్చు, నాకు పంపిండు, ఎంత మంచిగా ఉన్నాడు చూడొచ్చు. ఇక మీరు ఇక చూడరు, ఈ ఫోటో అన్నదే. రెండు కాళ్ళు బాగున్నాయి, మంచిగా నిలబడ్డాడు. ఇక్కడ చూడొచ్చు. నువ్వేనా ఇది? నేనే. ఎప్పుడే? 2010లో దిగినావా? భద్రాచలంలో. 2010లో భద్రాచలంలో దిగిండు. ఈ ఫోటో ఒకసారి చూడొచ్చు మీరు. ఇట్లా ఉండేనా? ఇప్పుడు ఇది నీకు ఏ సంవత్సరాలు అయింది ఇట్లా? ఇది మొత్తం ఒక 3 సంవత్సరాల నుంచి వీల్ చైర్ అవుతుందండి. 3 సంవత్సరాల నుంచి వీల్ చైర్. నీకు ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్లో అయింది? ఇట్లా వెన్నుపూస నుంచి ఇటుకు వచ్చి కాలం మీద 2016లో అయింది. అంతకుముందుకు అయింది కానీ మంచిగా లేచి నడిచిన నార్మల్గా నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఇక 2016 నుంచి వాకర్ పట్టుకొని నడిచి. ఓకే. ఏమన్నా ఒక నెల 2 నెలలు చేయించుకుంటే మళ్ళీ వాకర్ మీద నడుస్తుంటే నా పనులు కొంచెం అటు ఇటు తిరుగుతుంటాం. మళ్ళీ డబ్బులు లేకుంటే డౌన్ అయిపోతాం, పూర్తిగా చేయించుకోలేకపోతాం. ఓకే. నీకు ట్రీట్మెంట్ అంతే మంచిగా అవుతుంది, సెట్ అయిపోతుంది. చూడొచ్చు అన్న ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. అయితే స్పెసిఫిక్గా ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, అన్న చాలా రోజుల నుంచి ఎలక్షన్ టైం నుంచి చాలామందిని ఆశ్రయించాడు. పొలిటీషియన్స్ను చాలామందిని మాకు సాయం చేయండి అని చాలామందిని ఆశ్రయించాడు. అందులో ఈ నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుడైన ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఆయన ఇప్పుడు మంత్రి అయ్యిండు, సంతోషం, మంచి స్థాయిలో ఉన్నాడు. ఇన్నేళ్ళ ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన కష్టానికి సరే ఫలితం దక్కింది. ఆయన బాగున్నాడు, ఆయనకు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, సరే ఆయన సంతోషంగా ఉన్నాడు, ఆయన బాగానే ఉన్నాడు, అంత మంచిగా ఉంది. వాళ్ళకి ఎక్కడ కూడా ఇంత వెల్తీ లేదు, ఇంత వెల్తీ అనేది కూడా లేదు వాళ్ళకు. వాళ్ళు బాగున్నారు, దే ఆర్ సెటిల్డ్, అందరూ బాగున్నారు. ఏ రాజకీయ నాయకుడిని చూసుకున్నా, ఏ రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసిన ఇటువంటి వ్యక్తులకు ఒక సమస్య వస్తే ఆ సమస్య ఇంచు కూడా తీరకపోయి. మామూలుగా మనందరికీ తెలుసు, ఒక ముఖ్యమంత్రికో, మాజీ ముఖ్యమంత్రికో, ఒక ఎమ్మెల్యేకో ఓ తట్టుదాకి గోరు లేచిందనుకో, ఏం చేస్తాడు? నెక్స్ట్ మినిటే 10 మంది హైదరాబాద్లో టాప్ స్పెషల్ డాక్టర్లు అందరు దిగిపోతారు. అవునా కాదా? చిన్న గోరు లేస్తేనే మొత్తం నర్సులను తిడతారు, పెద్ద పెద్ద డాక్టర్లను తిడతారు, సీనియర్ డాక్టర్ వాని తిడతారు, వీని తిడతారు, అక్కడికి ఇక్కడికి సినిమా లెవెల్లా ఓ ప్లేట్లు పట్టుకొచ్చుడు, కథలు పట్టుకొచ్చుడు, చిన్న గోరు లేచినందుకు. ఇంత హై లెవెల్ ట్రీట్మెంట్ అందించి మొత్తం అయిపోతారే. ఇక 2016 నుంచి ఈ రాజు 2024 వరకు ఈ అన్న వీల్ చైర్కు పరిమితం అయిపోయిండు. ఆయన ఏ తప్పు చేయకుండా, ఆయన ఆర్థిక స్తోమత, ఆయన స్థాయి అట్లాంటిది. ఇట్లాంటి వ్యక్తులకు మీరు సాయపడాలి. దరిద్రం ఏంటంటే సాయపడతామని ఎన్నికల టైంలో మాటిచ్చి తీరా గెలిచిన తర్వాత ఈయనను పట్టించుకోకపోవడం, ఈయన ఊసెత్తకపోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇవాళ ఒక మీడియా ఛానల్ని ఆశ్రయించి అన్న నాకు మాటిచ్చి రాజకీయ నాయకుడు తప్పినరు అని ఆయన గోడును చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే మీరు ఎంత సక్సెస్ అయ్యారో, ఎంత ఫెయిల్ అయిపోయారో, ప్రజల కష్టాలు తీర్చులో ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం మంత్రి వెంకటరెడ్డి గారు అన్నకు హామీ ఇచ్చింది, ఇక్కడ మనకు పంపించారు. ఇది ఇక్కడ నువ్వేనా కూర్చున్నది? గతంలో కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారట, దానికి సంబంధించి చెప్తా ఉంటే ఇగో ఇక్కడ వీళ్ళ మాటలు వినొచ్చు మనం. ఇక్కడ కూర్చున్నా నువ్వేనా? ఇంకొకటి ఉంటుంది, ఇంకొక వీడియో ఉంటుంది, చూపిస్తాను. ఇది నువ్వేనా? నేను కూర్చున్నాడు, వెంకటరెడ్డి గారు హామీ ఇస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సౌండ్ ఏం కాదు, దాదాపు ఆ వీడియో 4-5 లక్షల మంది చూసారు. అందరు కామెంట్లు అందరు బాగా చేసిండు అని చెప్పారు, కానీ నాకు చేసింది లేకపోయింది. ఏదో పట్టించుకున్నట్టు ఒక హీరోయిజం లాగా
అరే ఇక వెంకటరెడ్డి గారు ఈయనతో మాట్లాడడం ఆయనకు సంబంధించి ఆ ట్రీట్మెంట్ బిల్లుకి సంబంధించి ఆ పేపర్లు అది చూడడం చూసి ఏమని చెప్పారు ఈ టైంలో చూసింది కదా ఇక్కడ మాట్లాడారు కదా ఎల్ఓసి పెట్టుకున్నాను నేను ఒకటి మిషన్ వర్క్ ఫిజియోథెరపీ అని ఉంటుంది అది పెద్దదనమాట దానికి నాకు సాయం చేయకుండా పర్లేదు సార్ కొంచెం ఎల్ఓసి పెట్టుకుంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళు బిల్ ఇస్తారనమాట అది 3 సార్లు పెట్టుకుంటే రిజెక్ట్ అయింది 3 సార్లు పెట్టుకుంటే రిజెక్ట్ అయింది అది ఒకవేళ నీకు వచ్చుంటే చేయించుకునేటోని మంత్రినే కదా వెంటనే చేపిస్తాలే అనుకున్నా ఆయన నాకు సాయం చేయకుండా అవసరం లేదు కానీ నీకేం ఆర్థికంగా డబ్బులు నువ్వు ఆశ్రయించలేదు కేవలం నీకు ట్రీట్మెంట్ చేస్తే చాలు నాకు ట్రీట్మెంటే అన్న పైసలు నాకు అవసరం లేదు ఇది పలానా హాస్పిటల్ పోయి నేను చేపిస్తాను ఎవరైనా వచ్చి ముంగల్ కోసం నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను నాకు డబ్బులతో అవసరం లేదు నేను డబ్బులు ఎట్లయినా సంపాదించుకుంటాను లేచి నడవాలని ఆశపడుతుంది నాకు డబ్బులు ఏమొద్దన్న నాకు ఎక్కడైనా నాకు ట్రీట్మెంట్కి చేస్తే చాలు నాకు కావాల్సిందే ట్రీట్మెంట్ అని డబ్బుల గురించి కావాలి లేచి నడుస్తాను ఆశ ఉంది కాబట్టి పోయి నడుస్తాను ఎవరు చేయించినా పోయి చేయించుకుంటా ట్రీట్మెంట్ నేను చూపించిన దగ్గర చెప్తే ఎవరైనా దాతలు ముంగల్కి వస్తే చేయించుకోవడానికి రెడీగా ఉన్నాను ఎవరికి ఆశ పెడుతున్నాను ఏడి పోయినా ఆశ పడడం తప్ప ఏముండదు పోవడం రావడం అందరి దగ్గరికి తిరుగుతున్నాను ఎవరు కరెక్ట్ దొరకట్లేదు ట్రీట్మెంట్ చెప్పిన ఏం బాధపడకు నువ్వు దయచేసి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మీకు కావాల్సింది మీరు కోరుకుంటూ ఉంటారు మీరు వేడుకుంటూ ఉంటారు చేతులు ఎత్తి దండం పెట్టి ఇట్లా వచ్చి ఇట్లా హామీలు ఇస్తూ ఉంటారు మాటలు చెప్తూ ఉంటారు నాట్ ఓన్లీ స్పెసిఫిక్లీ వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కావచ్చు ఈ భారతదేశంలో మొత్తం కావచ్చు ప్రతి రాజకీయ నాయకుడి పరిస్థితి ఇదే ప్రతి పేదవాడి పరిస్థితి ఇదే ఒక సాయం పొందాలనుకునేవాడు అవసరం ఉన్నవాడు పొందలేకపోతా ఉన్నాడు ఒక 1000 కోట్లు ఒక ప్రాజెక్టు మీద అలవోకగా పెట్టేస్తారు 1000 కోట్లు 1, 2 కాదు 1000 కోట్లు పెట్టేస్తారు 1,00,000 కోట్లు పెట్టేస్తారు ఈ అన్న కేవలం ఆశిస్తున్నది ట్రీట్మెంట్ మాత్రమే 10 లక్షలు అడుగుతలేడు 10 కోట్లు అడుగుతలేడు ఆస్తి అడుగుతలేడు పోనీ BMW కార్ అడుగుతలేడు ఒక విల్లా అడుగుతలేడు బంగళా అడుగుతలేడు మీరు కట్టించి మధ్యవంతరంగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ కూడా అడుగుతలేడు అని నేను మునుపటిలాగా లేచి తిరిగితే చాలు నా కాళ్ళ మీద నేను సంపాదించుకుంటా నా డబ్బులు నేను సంపాదించుకుంటా నా శ్రమ నేను పడతా ఖాళీ నన్ను లేచి నడిచేటట్టు చేయమని మాత్రమే కోరుకుంటా ఉన్నాడు దయచేసి గమనించాలి ఇంతకంటే ఏముంటుంది చెప్పు ఒక వ్యక్తికి నాకు దొరికిందే సందనుకొని ఒక 5 లక్షల ట్రీట్మెంట్కి అయితే ఒక 10 లక్షలు అడగచ్చు 10 లక్షలు అయితే అని అబద్ధం చెప్పచ్చు చాలామందిని కూడా చూస్తూ ఉన్నాం సరే ఒక రకంగా అవకాశం దొరికినప్పుడు అంతకు రెట్టింపు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది ఏ రంగంలో ఏ రకంగా అయినా సరే మనం పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం కానీ ఈయన చాలా నిజాయితీగా చాలా లాయల్గా నాకు ఏమీ వద్దన్నా ఖాళీ ట్రీట్మెంట్ చేపియమను నన్ను నడిపియమను నా కాళ్ళ మీద నేను సంపాదించుకుంటా అని చెప్తా ఉన్నాడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి దయచేసి నాయకులు ఎవరైనా సరే ఉన్నవాళ్ళు అన్నకు సహాయపడాలని కోరుకుంటాం